మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని కోసం ఉపవాసం ఉంటాం. కానీ కొన్నిసార్లు అనిపిస్తది, దేవా నేను ఉపవాసం ఉన్నాను గానీ దేవా నీ దర్శనం ఎందుకు లేదు? నా సమస్యలు ఎందుకు పోవట్లేదు? నేనున్న స్థితిగతులు ఎందుకు మారట్లేదు అన్నప్పుడు భక్తుడు కూడా ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అడుగుతున్నాడు. దేవా నేను ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణంలో ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్యపెట్టవని అడుగుతున్నాడు. కానీ దేవుడేం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. కలహపడుతున్నారు. అన్యాయంగా మాట్లాడుతున్నారు అని. ఇవన్నీ దేవునికి అసహ్యకరమైనవి. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన హృదయం తేటగా ఉండాలి. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. అంతేకాదు మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడనమాట దేవుడు. ఎందుకంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడిమానుల మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. ఇతరులకు మనం మేలు చేసినప్పుడు అదే ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టడము, రక్త సంబంధికి ఏదైనా అవసరం ఉంటే ముఖం తిప్పకుండా ఉండడం, బేదలను కనికరించడం, వస్త్రహీనులకి వస్త్రాన్ని ఇవ్వడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. అలాగ చేస్తే నువ్వు వేకువ చుక్క వలె ఉదయిస్తావు. స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యం వెనుకటి భాగమున కావలికాయనంటున్నాడు. నువ్వు పిలిస్తే ఉత్తరం ఇస్తానంటున్నాడు. నువ్వు మొర్ర పెడితే నేను వింటానంటున్నాడు. ఇతరులు బాధించే స్థితి నుండి విడిపించితే నీకు వెలుగు వలె ప్రకాశిస్తానని చెప్తున్నాడు. ఇవే కదా